యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. నేను ఇవాళ ఎక్కడున్నానైతే గెస్ట్ చేసేయండి. నేనైతే గొలగపాడులో అయితే ఉన్నాను. సరిగ్గా నాకైతే తెలియదు ఊరు. మా అన్నయ్య అయితే ఇవాళ సండే కదా ప్రోగ్రామ్ అయితే పెట్టాడు. ఇది ఎక్కడేందంటే బటర్ఫ్లై పార్క్. చాలా అయితే బ్యూటిఫుల్ నాకైతే నోట్లో నుండి మాటలే రావట్లేదు. ఇంత బాగుందంటే అసలు నేను ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారైతే రాలేదు. సరే నేనైతే వచ్చాను. మా అన్నయ్యతో, మా వదినతో, మా ఫ్రెండ్స్తో, మా అక్క వాళ్ళతో, మా రూహి పాపతో అయితే వచ్చాను. చూడండి ఎంతమంది అయితే వెళ్ళి వస్తున్నారో. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది అసలు. అయితే ఎంత బాగుందో అసలు. ఇక్కడ చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నేనైతే ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతాను. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మీకైతే అది బటర్ఫ్లైస్ అయితే చూపిస్తాను. ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఏంటంటే నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం రావడం అసలు. విజయవాడలో ఇలాంటివి ఉన్నాయి కానీ నాకు అసలు తెలియదు అసలు. మా అన్నయ్య చెప్పాను కానీ నాకు తెలియదు. ఇలా ఉంది, వెళ్దాం చెల్లి అన్నాడు. సరే పోతే పోయిన డబ్బులు అని మేమైతే ప్యాంప్ వేసేసాం. సండే అయితే మా ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు. ఎంత బాగుంది అసలు, చాలా బ్యూటిఫుల్ అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవ్వండి నా ఫ్రెండ్స్ ఎంత బాగుంది. నాకైతే బాగా చెప్పేయండి. తర్వాత అయితే ఇవ్వండి ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. వాళ్ళు స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే బండ్లు అయిన పెట్టేసుకోవాలి. చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడైతే ఎలా వెళ్ళాలి ఏంటి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలని ఇక్కడ రాస్తుంది. నాకైతే ఇక్కడికైతే మస్తు కళ్ళు అయితే ఇక్కడ తాగితే అసలు లోకమే మర్చిపోతారు. అంత బాగుంది. కళ్ళు అయితే తాగలేదు. ఇక మేమైతే 5:30కి అయితే అలాగైతే పంపించేస్తారంట. టైం అయిపోద్ది 5:30కి అయితే. సరే 5:30లో పోయి తిరిగేసేద్దాం అయితే వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. నాకైతే ఇలాంటి మన పిల్లలతో ఫ్రెండ్స్తో తీసుకొని వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎంత బాగుంది. తాత అయితే కూర్చొని చక్కగా ఎంత బాగా. నాకైతే చాలా భయం వేస్తుంది అసలు. ఫస్ట్ అయితే మా ఆయన అయితే వెళ్ళొద్దు అన్నారు. తర్వాత అయితే సరే అన్నయ్యతో వెళ్తున్నాం కదా వెళ్ళేసి రాపో అన్నాడు. మరి అంతే కదా, హస్బెండ్కి చాలా భయం ఉంటుంది. వైఫ్ మళ్ళీ తిరిగి రాకపోతే. మేము ఎలా వచ్చామో కూడా మేము ఎలా వచ్చామో చెప్తే మీరైతే భయపడతారు. మేమైతే విజయవాడలో నుంచి సొరంలో అయితే మేమైతే కార్ వేసుకుని అయితే వచ్చాము. కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసేసాము. పార్కింగ్ చేసేసిన తర్వాత ఇంకైతే మొత్తానికి అయితే 200 అయితే అయ్యింది ఛార్జ్. మా వాళ్ళకి టికెట్ తీసుకుంటాను. నేనైతే వీడియో అయితే మాట్లాడాలి కదా, అందుకని మేమైతే ముందుకే వచ్చేసాను. చూడండి అసలు ఎంత బాగుంది. అయితే నాకైతే మీకు బటర్ఫ్లైస్ వచ్చి ఎలా చూశారు, నేను ఎలా ఎంజాయ్ చేశానని మీకు వీడియో అయితే పెడతాను. ఫస్ట్ టైం మాత్రం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా ఎడారి అసలు ఎంత నాకైతే నోట్లో నుంచి అసలు మాటలే రావట్లా. అంత బ్యూటిఫుల్, అంత బాగుంది. మా రూయి పాపను అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే తనకు కూడా స్కూల్కి వెళ్ళి తను మెంటల్ అయిపోతుంది. సరే పాపను అయితే తీసుకొచ్చి ఇంకా డ్రైవింగ్ చేద్దామని అయితే ఇలా అయితే వచ్చేసాము ఇంకా అందరం. అసలు ఎంత బాగుందంటే నాకైతే మోస్ట్ వీడియోస్ నా ఫ్రెండ్స్కి మీకు చూపిస్తాను. మా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.